దేశ పెట్రోలియం దిగుమతుల బిల్లును తగ్గించుకునే దిశగా కేంద్రం మరో ఆలోచన చేస్తోంది. పెట్రోల్లో ఇథనాల్ కలిసిపినట్టుగా డీజిల్లో ఐసోబ్యూటనాల్ను కలిపి విక్రయించాలని నిర్ణయించింది. ఇథనాల్ను పెట్రోల్లో నేరుగా కలపవచ్చు, కానీ డీజిల్లో కలపడానికి వీలుండదు. దీనితో ఇథనాల్ను ఐసోబ్యూటనాల్గా మార్చి డీజిల్లో కలుపుతారు. కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ తాజాగా ప్రత్యామ్నాయ ఇంధనాలపై భారత్ రోడ్ మ్యాప్ను వివరిస్తూ ఐసోబ్యూటనాల్ అంశాన్ని వెల్లడించారు. డీజిల్లో 15% ఐసోబ్యూటనాల్ను కలపాలని నిర్ణయించినట్లు తెలుస్తా ఉంది. దీనిపై ప్రయోగాత్మక పరిశీలన ఇప్పటికే పూర్తయిందని, మంచి ఫలితాలు వచ్చాయని చెప్పారు. 100% ఇథనాల్ ఐసోబ్యూటనాల్తో 2 జనరేటర్లను విజయవంతంగా నడిపామని, ఈ ఇంధనాలతో నడిచే ఇంజన్లను రూపొందించడం సాధ్యమని దీనితో స్పష్టమైందని వెల్లడించారు. కాగా ఇప్పటికే డీజిల్కు ప్రత్యామ్నాయంగా బయోడీజిల్ వంటి పలు జీవ ఇంధనాలను అభివృద్ధి చేశారు. వాటితో పోలిస్తే ఐసోబ్యూటనాల్ ఉత్పత్తికి తక్కువ ఖర్చవుతుందని, ఇది విడుదల చేసే శక్తి ఎక్కువని నిపుణులు చెప్తా ఉన్నారు. అంతేకాదు ఇప్పటికే ఉన్న డీజిల్ ఇంజన్లలో వాడేందుకు వీలుంటుందని కూడా పేర్కొన్నారు.